ప్రకాశం జిల్లా మార్కాపురంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ముంపు గ్రామాల ప్రజలు మరియు పశ్చిమ ప్రకాశంలోని 3 నియోజకవర్గాల ప్రజలు ధర్నా చేపట్టి కోర్టు సెంటర్లో రోడ్డుపై బైఠాయించారు. పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల చిరకాల కోరిక పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు 2026 కల్లా పూర్తి చేయాలని R&R ప్యాకేజీని పెంచి ఒక్కొక్క పీడీఎఫ్కు 20 లక్షల రూపాయలు చెల్లించాలని, కటాఫ్ తేదీని ఎత్తివేసి ప్రాజెక్టు నీరు వదిలే నాటికి 18 సంవత్సరాలు నిండిన యువకులకు అందరికీ R&R ప్యాకేజీ చెల్లించి ఇంటి స్థలాలు ఇవ్వాలని, గజెట్ నోటిఫికేషన్ ప్రకారం అన్ని గ్రామాల నిర్వాసితులకు ఏకపర్యాయం RR ప్యాకేజీ చెల్లించాలని, ముంపు గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని, 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేసి మార్కాపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని, నిర్మాణం ఆగి ఉన్న మార్కాపురం మెడికల్ కాలేజీని పునః ప్రారంభించి పూర్తి చేసి ప్రభుత్వ ఆధీనంలో నడపాలని ధర్నా నిర్వహించి అనంతరం సబ్ కలెక్టర్ వెంకట్ త్రివి నాగ్కు వినతి పత్రాన్ని అందజేశారు. రోడ్డుపై కోర్టు సెంటర్లో ధర్నా నిర్వహించడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలగడంతో సిపిఎం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఆదుకోవాలి వెనుకబడ్డ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ వర్ధిల్లాలి సిపిఎం కల్పించాలి సుందరయ్య కాలనీలో మౌలిక అంటే సబ్ కలెక్టర్ గారు త్వరగా వెళ్ళిపోతే అర్జీలు ఇచ్చినాం కాకపోతే మనం ఎన్ని పెట్టాం ఇంకా అనేది మాట్లాడటం కోసం సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే మహబూబ్ గారు ముఖ్యమైన వాళ్ళు వచ్చారు. ఈ నిరసన